కాకినాడ బాల త్రిపుర సుందరి ఆలయంలో అడ్డదారి దర్శనాలకు మెగా9 ఎఫెక్ట్తో బ్రేక్ పడింది. అయిన వాళ్ళకే దర్శనాలు అంటూ మెగా9 వార్త ప్రసారం చేసింది. ఇందులో భాగంగా ఆలయంలో అనధికార వ్యక్తులు పెత్తనంపై వార్త ప్రచురితమైంది. తమ వాళ్లకు అమ్మవారి దర్శనాలు అడ్డదారిలో చేయించడంపై భక్తులు మండిపడ్డారు. దీనిపై మెగా9 వార్త ప్రసారం చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. అమ్మవారి దర్శనాలకు అడ్డదారుల్లో వెళ్లకుండా బారిగేట్లు ఏర్పాటు చేశారు. అనధికార వ్యక్తుల నుంచి వీఐపీ గేట్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం ఉభయ జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. జిల్లాలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి చండీ హోమాలు, అలాగే నవావరణార్చనలు, కుంకుమార్చనలు జరుగుతున్నాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొంటున్నారు. బాలా త్రిపుర సుందరి ఆలయంలో కొంతమంది ఎదురు మార్గం గుండా భక్తులు బయటకు వచ్చే మార్గం గుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ కేవలం విఐపీలకు మాత్రమే దర్శనాలు అవుతున్నాయని మెగా9 ప్రసారం చేసిన వార్తకైతే అధికారులు స్పందించారు. ఇక్కడైతే ఎవరు అంటే ఈ తాళాలు తెరవకుండా అయితే మొత్తం మీద ఇక్కడైతే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరు ఇది దాటుకుని అటువైపు వెళ్లకుండా ఇక్కడ ఒక బారికేడ్ని అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరైనా విఐపీలు కానీ ఆలయ అధికారులకు సంబంధించిన వ్యక్తులు కానీ దర్శనానికి వస్తే కనుక ఈ లైన్ గుండా 50 రూపాయల లైన్లోకి వెళ్ళి అక్కడున్న భక్తులతో కలిసి వేచి ఉండి అమ్మవారి దర్శనాన్ని చేసుకునేలాగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీదకి అయితే మెగా9 అయితే అధికారులు స్పందన తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ బారికేడ్లను అయితే పూర్తిగా మూసివేయడం జరిగింది. తాళాలు కూడా అధికారులు అయితే ఆలయ అధికారులు అయితే తమ వద్దకు తీసుకోవడం జరిగింది. ఇక్కడ అనధికారికంగా వ్యవహరిస్తున్న కొంతమందిని అయితే కట్టడి చేయడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడున్న భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వారు క్యూ లైన్లో వేచి ఉండగా పక్క నుంచి ఎవరు వారిని దాటుకుని వెళ్లే ప్రయత్నం చేయకుండా అయితే అధికారులు పూర్తిగా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి గేట్లు మూసివేసిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద భక్తులు అయితే మెగా9కి అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.